హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో క్రోర్పతి క్లబ్ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో ఈ యొక్క కాన్సెప్ట్లో ఏంటంటే మీరు ఒకరికి హెల్ప్ చేస్తూ మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ అనేది పొందొచ్చండి. సో ఇది ఒక క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఈ యొక్క కంపెనీ గురించి చూసుకున్నట్లయితే దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకి శివకాశిలో అయితే ఉండడం జరుగుతుంది. డీటెయిల్డ్ అడ్రస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కంపెనీ గురించి చూసుకున్నట్లయితే ఈ క్రోర్పతి క్లబ్ అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి. ఇది ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్. సో ఎవరికైతే ఫైనాన్షియల్ హెల్ప్ అనేది కావాలో వాళ్ళు ఒకరికి హెల్ప్ చేస్తూ ఇంకొకరి దగ్గర నుంచి హెల్ప్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో కమ్యూనిటీ అనేది ఒకరికి హెల్ప్ చేసుకుంటూ స్ట్రాంగ్గా అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే క్రోర్పతి క్లబ్ వాళ్ళు ఏంటంటే మనకి సోషల్ సర్వీస్ కూడా చేయడం జరుగుతుందండి. సో ఇందులో మనం జాయిన్ అవుతున్నామంటే ఇండైరెక్ట్గా మనము పేదవాళ్ళకి కానివ్వండి, ఎవరికైతే ఏవైతే అవసరాలు ఉంటాయో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు, సోషల్ సర్వీస్ చేస్తున్నట్లు కూడా ఇందులో అయితే ఉండడం జరుగుతుంది. సో కామరాజర్ ఫౌండేషన్ అండి. సో ఈ ఫౌండేషన్ ద్వారా వీళ్ళు ఏంటంటే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కానివ్వండి, వాళ్ళ యొక్క హెల్త్ కేర్ సర్వీసెస్, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అండ్ అలాగే కావాల్సిన మెడిసిన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా సోషల్ సర్వీసెస్ అనేవి కూడా మనం చేసినట్లుగా ఉంటుందండి ఇండైరెక్ట్గా. సో వై క్రోర్పతి క్లబ్, మనం ఎందుకు ఈ యొక్క క్లబ్ను చూస్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఫ్రీ లైఫ్ టైం మెంబర్షిప్ అనేది ఉంటుందండి. ఇది ఇండియాస్ ఫస్ట్ లాంగ్ టర్మ్ రిలయబుల్ ఆటోఫిల్ హెల్పింగ్ ప్లాట్ఫామ్ అండి. సో మీరు ఎవరిని జాయిన్ చేయకపోయినా సరే మీరు ఇక్కడ అద్భుతమైన ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఎటువంటి రిఫరల్స్ మ్యాండేటరీగా చేయాలని చెప్పేసి కండిషన్స్ అనేటివి ఎక్కడా కూడా లేవండి. అండ్ ఇది MLM కాన్సెప్ట్ అయితే కాదండి, ఇది క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్. అండ్ 2x8 మ్యాట్రిక్స్ ఆటోఫిల్ ప్లాట్ఫామ్. ఇది 100% పియర్ టు పియర్ ఆన్లైన్ హెల్పింగ్ ప్లాట్ఫామ్ అండి. ఇక్కడ మీరు కంపెనీకి ఎటువంటి అమౌంట్ అనేది మీరు పే చేయట్లేదు. 100% ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి పేమెంట్స్ అనేవి ఇక్కడ జరగడం జరుగుతుంది. అండ్ అలాగే బూస్టప్ స్కీమ్. సో ఇక్కడ ఐడీస్ అనేవి ప్రతి ఒక్కరికి కంపెనీలో పడుతూ ప్రతి ఒక్కరికి హెల్ప్ అయ్యేలాగా, అంటే ఫాస్ట్గా ఇన్కమ్ వచ్చేలాగా మంచి బూస్టప్ స్కీమ్ అనేది కూడా వీళ్ళు ఇందులో తీసుకురావడం జరిగిందండి. యూజింగ్ టూల్స్ ఫర్ హెల్పింగ్ అండి. సో ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి, పాన్ కార్డ్, టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఉండాలి, గూగుల్ పే, ఫోన్పే ఇలాంటి యాప్స్ అనేటివి ఉండాలన్నమాట. సో హెల్పింగ్ బెనిఫిట్స్ అండి. సో ఇది ఒక క్రౌడ్ ఫండింగ్ ఇన్కమ్ అనేసి ప్లాట్ఫామ్ అనేసి చెప్పుకున్నాం కదా. సో క్రౌడ్ ఫండ్ ఇన్కమ్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆటో ఫిల్ అవ్వడం జరుగుతుందండి. సో మనకి లిమిటెడ్గా వస్తారు మన కింద మెంబర్స్ అనేవాళ్ళు, కానీ మనకు అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది తీసుకునే ఆపర్చునిటీ అనేది ఉంది. దాని గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. సో స్పాట్ రిఫరల్ ఇన్కమ్ అండి. మీరు ఎవరినైనా సరే రిఫర్ చేస్తున్నారంటే మీకు ఇన్స్టెంట్గా ఇన్కమ్ అనేది కూడా రావడం జరుగుతుంది. క్లోనింగ్ ఐడి హెల్ప్ అండి. సో ఇక్కడ మనకి క్లోనింగ్ ఐడీస్ పడతాయి. సో దీనివల్ల ఏంటంటే మనం 5 times ఎక్కువ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకుంటాము. సో ఇక్కడ కాన్సెప్ట్స్ అనేది చూసుకున్నట్లయితే బేసిక్, స్టాండర్డ్, ఎలైట్, ఫ్యాంటసీ, ప్రీమియం. సో 5 types ఆఫ్ ప్లాన్స్ అయితే ఉన్నాయండి. సో బేసిక్ వచ్చేసి మనకి 300 రూపీస్ అవుతుంది, స్టాండర్డ్ 400 రూపీస్, ఎలైట్ 600 రూపీస్, ఫ్యాంటసీ 1100 రూపీస్, ప్రీమియం వచ్చేసి 5500 రూపీస్ అండి. సో ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో, అంటే బేసిక్ తీసుకుంటున్నారు అంటే 200 రూపీస్ అనేది మీ యొక్క సీనియర్కి పే చేస్తారు, 100 రూపీస్ వచ్చేసి స్పాన్సర్కి పే చేస్తారు. సో ఇక్కడ సీనియర్కి స్పాన్సర్కి తేడా ఏంటంటే మీ ఫర్ సపోజ్ మీరు ఎవరినైనా సరే రిఫర్ చేస్తున్నారు అంటే అతను మీ కింద వస్తారు. సో అతనికి మీరు స్పాన్సర్ అవుతారు. సో అప్పుడు స్పాన్సర్ అమౌంట్ అనేది మీకు వస్తుంది. సీనియర్ ఎవరంటే ఈ ఐడి ఎక్కడైతే కింద ప్లేస్ అవుతుందో వాళ్ళు సీనియర్ అవుతారండి. సో అప్పుడు ఈ 200 అనేది అతని కిందకి వెళ్తుంది. ఫర్ సపోజ్ మీరు ఎవరిని జాయిన్ చేయలేదు, మీరు జాయిన్ చేయకపోయినా సరే మీ కింద ఆటోఫిల్లో ఐడి పడడం జరిగింది. సో ఆ పడ్డ అతనికి మీరు సీనియర్ అవుతారనమాట. సో అప్పుడు అలాగా ఈ 200 రూపీస్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఇలాగా అండి. అండ్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు 1 by 1 వెళ్ళాలండి. సో డైరెక్ట్గా మీరు ప్రీమియం తీసుకుంటాను అంటే మీరు ప్రీమియం తీసుకోలేరు. సో ఫస్ట్ బేసిక్కి వెళ్ళాలి, తర్వాత స్టాండర్డ్కి అప్గ్రేడ్ చేసుకోవాలి, తర్వాత ఎలైట్, తర్వాత ఫ్యాంటసీ, తర్వాత ప్రీమియం. సో ఇలాగ 1 by 1 మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్ గైడ్లో మీరు చూసుకున్నట్లయితే క్లియర్గా చూడాల్సిన పాయింట్ ఏంటంటే రిజిస్టర్ చేసుకోవడానికి మీ అంతటా మీరు రిజిస్టర్ చేసుకోలేరండి. మీ యొక్క స్పాన్సర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ యొక్క డీటెయిల్స్తో రిజిస్టర్ అయ్యి ఒక ఐడి అనేది మీకు జనరేట్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత మాత్రమే మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. సో మీకు ఈ వీడియో ఎవరైతే సెండ్ చేశారో, సో మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే కనుక వాళ్ళు మీకు ఐడి అనేది రిజిస్టర్ చేసి సెండ్ చేస్తారు. సో ఇప్పుడు బేసిక్ ప్లాన్ గురించి మనం చూద్దామండి. మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఎవరైనా జాయిన్ చేస్తే మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది వస్తుంది. ఒకవేళ లేదు అనుకున్నట్లయితే చూడండి, మీ కింద 2 members ప్లేస్ అయినట్లయితే ఒక్కొక్కరి దగ్గర నుంచి 200 రూపీస్ చొప్పున టోటల్గా 400 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా 400 రూపీస్ సెకండ్ లెవెల్కి అప్గ్రేడ్ అవ్వడానికి యూస్ చేస్తున్నారండి. మీరు అప్గ్రేడ్ అయిన తర్వాత మీ కింద 4 members పడే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ 4 members దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 400 రూపీస్ చొప్పున 1600 రూపీస్ అనేది వస్తుంది. ఈ 1600 రూపీస్లో 1000 రూపీస్ అనేది మీరు ఐడి అప్గ్రేడ్కి యూస్ చేస్తారండి నెక్స్ట్ లెవెల్కి. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే ఒక క్లోనింగ్ ఐడి అనేది పడడం జరుగుతుంది. సో ఈ క్లోనింగ్ ఐడి వల్ల యూజ్ ఏంటి అంటే మీరు ఇప్పుడు బేసిక్ ప్లాన్లో ఏదైతే ఇన్కమ్ తీసుకుంటున్నారో, సో టోటల్ చూసుకున్నట్లయితే మీరు నెట్ హెల్ప్ వచ్చేసి
12 కోట్ల రూపాయలు అనేది తీసుకుంటున్నారండి. సో ఆ అమౌంట్ అనేది ఈ యొక్క క్లోనింగ్ ఐడిలో మళ్ళీ మీరు తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి క్లోనింగ్ ఐడి అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఈ క్లోనింగ్ ఐడి అనేది మళ్ళీ సిస్టంలోకి ఎంటర్ అవుతుంది కదా, సో మళ్ళీ కింద ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇంకొకరికి ఇన్కమ్ రావడానికి. నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే మనకి నెట్ అమౌంట్ అంటే 400 రూపీస్ అనేది మిగులుతుంది. థర్డ్ లెవెల్లో చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 8000 రూపీస్ వస్తుంది. అందులో 4000 రూపీస్ అనేది మనం నెక్స్ట్ లెవెల్కి యూస్ చేస్తాము. 4 క్లోనింగ్ ఐడీస్ పడుతున్నాయి. సో ఒక్క ఐడిలో మనం 12 కోట్లకు పైగా బేసిక్ ప్లాన్లో ఎర్న్ చేసుకుంటున్నట్లయితే ఇక్కడ మనకి టోటల్గా చూసుకున్నట్లయితే 5 క్లోనింగ్ ఐడీస్ అండి. సో 5 క్లోనింగ్ ఐడీస్ నుంచి కూడా మనం ఈ యొక్క ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకుంటున్నాము, ఒక్కొక్క దాంట్లో నుంచి 12 కోట్ల రూపాయలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్పాన్సర్ హెల్ప్ 1000 రూపీస్. సో మనల్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళకి ఒక్కసారి స్టార్టింగ్లో 100 రూపాయలు స్పాన్సర్ హెల్ప్ చేస్తే అయిపోదండి. సో టోటల్గా మీరు ఒకరు రిఫర్ చేసినట్లయితే కేవలం బేసిక్ ప్లాన్ నుంచి వీళ్ళు 8 లెవెల్స్ కంప్లీట్ చేసుకునేసరికి సో 19,59,000 రూపాయలు అనేది స్పాన్సర్ హెల్ప్ అనేది చేస్తారండి. సో ఇది ఒక్కసారితో అయిపోయేది కాదు. సో ప్రతిసారి మీకు స్పాన్సర్ హెల్ప్ అనేది వస్తూనే ఉంటుంది. సో అలాగా థర్డ్ లెవెల్లో 1000 రూపీస్ అనేది చేస్తారు. నెట్ అమౌంట్ వచ్చేసి 2200 ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బూస్టప్ ఐడీస్ ఉన్నాయండి. సో ఈ బూస్టప్ ఐడీస్ ఏమవుతుందంటే 800 రూపీస్తో మనకి 4 బూస్టప్ ఐడీస్ అనేవి సిస్టంలో ప్లేస్ అవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటి అంటే కొత్త ఐడీస్ జనరేట్ అయ్యి కింద ఉన్న వాళ్ళకి ఇన్కమ్ వచ్చే ఒక ఆపర్చునిటీ అనేది ఇక్కడ ఉంటుందండి. సో ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది ఫాస్ట్గా అవుతుంది. సో ఎవరైతే కింద జాయిన్ అవుతున్నారో లేట్గా, సో వాళ్ళకు కూడా ఇన్కమ్ ఫాస్ట్గా తెప్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క బూస్టప్ ఐడీస్ అనేవి తీసుకురావడం జరిగింది. సో క్లోనింగ్ ఐడీస్కి బూస్టప్ ఐడీస్కి తేడా ఏంటంటే క్లోనింగ్ ఐడీస్లో మనం మళ్ళీ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చండి. బూస్టప్ ఐడీస్ ఏంటంటే ఇది జస్ట్ కాన్సెప్ట్లో ప్రాసెస్ ఏదైతే ఉందో అది స్పీడప్ చేయడానికి యూస్ చేస్తారండి. ఈ యొక్క బూస్టప్ ఐడీస్ నుంచి ఇన్కమ్ అనేది మనం తీసుకోలేము. సో అది డిఫరెన్స్ అనమాట. సో ఇదే విధంగా చూసుకున్నట్లయితే మీకు 4th, 5th, 6th, 7th సో ఈ విధంగా 8 లెవెల్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో 4th లెవెల్ నుంచి చూసుకున్నట్లయితే మీరు కమరాజర్ ఫౌండేషన్కి కూడా మీరు ఇన్కమ్ అనేది సెండ్ చేస్తారు. సో ఈ విధంగా మీరు సోషల్ సర్వీస్ అనేది కూడా ఇండైరెక్ట్గా చేసినట్లు అవుతుందండి. సో ఓవరాల్గా బేసిక్ ప్లాన్ అనేది ఇలా వర్క్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాండర్డ్ ప్లాన్ ఉంటుందండి. సో ఈ స్టాండర్డ్ ప్లాన్ కూడా ఏంటంటే మనకి బేసిక్ ప్లాన్లో 200తో జరిగింది కాబట్టి మనకి స్టాండర్డ్ ప్లాన్ అనేది 300తో జరుగుతుంది. సేమ్ కాన్సెప్ట్ అనేది సేమ్గా ఉంటుంది, జస్ట్ అమౌంట్ ఒక్కటి మనకి ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది. సో స్టాండర్డ్ ప్లాన్లో కూడా మీకు 5 క్లోనింగ్ ఐడీస్ పడతాయి. సో 5 క్లోనింగ్ ఐడీస్ నుంచి కూడా మీరు మళ్ళీ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సేమ్ ఇలాగే ఎలైట్ ప్లాన్ ఉంటుందండి. ఇక్కడ కూడా 5 క్లోనింగ్ ఐడీస్ పడతాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఫ్యాంటసీ ప్లాన్ ఉంది, ఇది 999ది. సో ఇక్కడ కూడా మనకి 5 క్లోనింగ్ ఐడీస్ పడతాయండి. ప్రాసెస్ అయితే కంప్లీట్గా సేమ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రీమియం ప్లాన్ గురించి ఒకసారి డీటెయిల్గా అయితే చూద్దాం. సో ప్రీమియం ప్లాన్ లెవెల్ 1లో చూసుకున్నట్లయితే ప్రతి దాంట్లో మీకు 2 మెంబర్స్ అనేది మీ కింద ప్లేస్ అయ్యారండి. బట్ ప్రీమియం ప్లాన్లో మీ కింద ఫస్ట్ లెవెల్లో 3 మెంబర్స్ ప్లేస్ అవుతారండి. సో టోటల్గా 15,000 రూపీస్ మీకు వస్తే నెక్స్ట్ లెవెల్కి 10,000 రూపీస్ మీరు అప్గ్రేడ్కి యూస్ చేస్తారు. 5,000 రూపీస్ మీకు నెట్ హెల్ప్ అనేది ఉంటుంది. సెకండ్ లెవెల్లో మీకు 4 మెంబర్స్ ప్లేస్ అవుతారండి. 40,000 వస్తుంది. 5,000కి ఒక క్లోనింగ్ ఐడి అనేది వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్కి 25,000 రూపీస్తో అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. నెట్ హెల్ప్ వచ్చేసి మీకు 10,000 రూపీస్ మీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. లెవెల్ 3లో మీకు టోటల్గా 8 మెంబర్స్ ప్లేస్ అవుతారండి. సో 2 lakh రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో 2 lakh రూపీస్లో 25,000 వచ్చేసి ఫౌండేషన్కి మీరు సెండ్ చేస్తారు. 10,000 రూపీస్తో 2 క్లోనింగ్ ఐడీస్ పడతాయి. 10,000 రూపీస్తో 2 బూస్టప్ ఐడీస్ పడతాయి. అప్గ్రేడ్కి మీరు 1 lakh యూస్ చేయడం జరుగుతుంది. స్పాన్సర్ ఇన్కమ్కి 25,000 రూపీస్ మీరు సెండ్ చేస్తారు. మీ నెట్ హెల్ప్ వచ్చేసి 30,000 రూపీస్ మీకు ఇక్కడ రిమైనింగ్ మిగులుతుందండి. లెవెల్ 4 సో లెవెల్ 4లో చూసుకున్నట్లయితే మీకు టోటల్గా 16 ఐడీస్ అనేవి మీ కింద ప్లేస్ అవుతాయి. 16 lakhs అనేది మీకు రావడం జరుగుతుంది. ఫౌండేషన్కి 1 lakh ఇస్తారు. 12 క్లోనింగ్ ఐడీస్కి 60,000 రూపీస్. 66 బూస్టప్ ఐడీస్ అయితే ఇక్కడ పడతాయండి. నెక్స్ట్ అప్గ్రేడ్కి చూసుకున్నట్లయితే 5 lakhs వెళ్తుంది. స్పాన్సర్ ఇన్కమ్ 2 lakhs. నెట్ హెల్ప్ వచ్చేసి మీకు 4,10,000 రూపీస్ అనేది మీ యొక్క ప్రాఫిట్. సో ఈ విధంగా లెవెల్ 5లో చూసుకున్నట్లయితే కూడా మీకు 1,33,15,000 రూపాయలు అయితే మీకు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. సో ఇది ప్రీమియం ప్లాన్ అండి. మీరు బేసిక్గా రిమైనింగ్ ప్లాన్స్ అంటే బేసిక్ కావచ్చు, స్టాండర్డ్ కావచ్చు, ఎలైట్, ఫ్యాంటసీ అన్నింటిలో చూసుకున్నట్లయితే మీకు కేవలం 5 క్లోనింగ్ ఐడీస్ పడతాయండి. సో ఈ యొక్క 4 కాన్సెప్ట్స్ మీరు అప్గ్రేడ్ చేసుకొని ఇందులో చూసుకున్నట్లయితే ఒక రౌండ్కి అంటే ఒకసారికి మీకు 24 యాక్టివ్ ఐడీస్ ఉంటాయి. అదే మీరు ప్రీమియంలోకి ఎంటర్ అయ్యారనుకోండి, ఒక మెయిన్ ఐడి నుంచే మీకు 20 క్లోనింగ్ ఐడీస్ పడతాయండి. ఈ 20 క్లోనింగ్ ఐడీస్లో మీకు మళ్ళీ ఈ యొక్క ఇన్కమ్ అనేది రిపీట్ అవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ ఆ క్లోనింగ్ ఐడీస్లో మళ్ళీ క్లోనింగ్ ఐడీస్ వస్తాయి. సో మళ్ళీ క్లోనింగ్, సో ఈ విధంగా అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఒక్కసారి క్లియర్గా చూసుకున్నట్లయితే
బేసిక్ ప్లాన్‌లో మీరు చూసుకున్నట్లయితే అండి ఒక్కొక్క ఐడీ నుంచి 12,89,74,600 రూపాయలైతే వస్తాయి. సో, అదే 6 ఐడీలకి మీరు కాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 77 కోట్లకు పైగా మీకు ఇక్కడ టోటల్ ఇన్‌కమ్ వస్తుందండి. అంటే మెయిన్ ఐడీ ప్లస్ 5 క్లోనింగ్ ఐడీస్ నుంచి. నెక్స్ట్ స్టాండర్డ్ ప్లాన్ మీరు చూసుకున్నట్లయితే 116 కోట్లకు పైగా ఇన్‌కమ్ అండి. ఎలైట్ ప్లాన్ చూసుకున్నట్లయితే 165 కోట్లకు పైగా ఇన్‌కమ్. ఫ్యాంటసీ చూసుకున్నట్లయితే 218 కోట్లకు పైగా ఇన్‌కమ్. ప్రీమియం చూసుకున్నట్లయితే 28 కోట్లకు పైగా ఇన్‌కమ్. సో, ఇంత పెద్ద మొత్తంలో సో మీరు 5 ప్లాన్స్ అండ్ వాటి యొక్క క్లోనింగ్ ఐడీస్‌లో వచ్చే అమౌంట్ అనేది చూసుకున్నట్లయితే 606 కోట్లకు పైగా మీరు ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి. సో, అంతటి పొటెన్షియల్ అనేది ఈ యొక్క క్రోర్‌పతి క్లబ్‌లో అయితే ఉంది. సో, ఎవరు కూడా ఈ యొక్క కాన్సెప్ట్‌ని మిస్ అవ్వకండి. సో, కేవలం మీరు చాలా తక్కువ అమౌంట్‌లో మీరు కేవలం బేసిక్ ప్లాన్ కన్సిడర్ చేసుకున్నా సరే కేవలం రూ. 300తో 77 కోట్లకు పైగా ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేసుకునే పొటెన్షియల్ ఇక్కడ ఖచ్చితంగా ఉందండి. సో, ఈ యొక్క క్రోర్‌పతి క్లబ్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుందండి. మెయిన్ ఐడీ మాత్రం ఒకటే ఉంటుంది. కానీ దాని నుంచి వచ్చే క్లోనింగ్ ఐడీస్ మాత్రం మనకి అనేక సార్లు రిపీట్ అవుతూనే ఉంటాయండి. సో, ఇక్కడ మనకి ఈజీగా టీమ్ అనేది ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే 4 స్టెప్ సక్సెస్ ఫార్ములా అనేది ఒకటి ఉందండి. సో, మీరు జాయిన్ అయిన అట్లీస్ట్ 30 డేస్‌లో ఒక 10 మెంబర్స్‌ని రిఫర్ చేయడానికి ట్రై చేయండి. సో, ఆ 10 మెంబర్స్‌ని వాళ్ళు కూడా నెక్స్ట్ 30 డేస్‌లో ఇంకొక 10 మెంబర్స్‌ని జాయిన్ చేయడానికి ట్రై చేయించండి. ప్రతి ఒక్కరు రిసీవ్ హెల్ప్ అండ్ అలాగే హెల్ప్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారంటే ఈ యొక్క ప్రాసెస్ అనేది ముందుకెళ్తూ ఉంటుందండి. అండ్ ప్రతి ఒక్కరు ఎక్కడ కూడా ఆపకుండా అప్గ్రేడ్ అనేది ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే మీ యొక్క ప్రాసెస్ అనేది ఫాస్ట్ అవుతుంది. సో, కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది కూడా ఇక్కడ అవైలబుల్‌గా అయితే ఉంటుందండి. సో, వర్కింగ్ టైమ్ వచ్చేసి 10 AM నుంచి 6 PM మండే నుంచి సాటర్డే వరకు అండి. సో, ఐటీ టీమ్ వచ్చేసి మండే నుంచి ఫ్రైడే వరకు అవైలబుల్ అయితే ఉంటారు. సో, ఇక్కడ టీమ్‌లో జాయిన్ అవ్వండి. మంచి ఇన్‌కమ్ అనేది తప్పకుండా ఎర్న్ చేసుకోండి. సో, ఓవరాల్‌గా కాన్సెప్ట్ అయితే ఇది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తప్పకుండా ఈ యొక్క కాన్సెప్ట్‌లో అయితే జాయిన్ అవ్వచ్చు. థాంక్ యూ.